బాగుందా? సో ప్రెజెంట్ కూటమి ప్రభుత్వం పరిపాలన బాగుందంటే ఏం చెప్తారు? ప్రెజెంట్ కూటమి పరిపాలన ఇస్ బెస్ట్. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా చేస్తారు, కాకపోతే ఇంకా టైం ఉంది. ఈ టైం కాకపోతే నెక్స్ట్ టైం అయినా మళ్ళీ సీఎం అవుతారు. ఏదో ఒక టైంలో నెక్స్ట్ కంపల్సరీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేవాళ్ళే. ఆయన్ని వ్యతిరేకించాల్సిన అవసరం ఏం లేదు. డిప్యూటీ సీఎం విషయంలో వాళ్ళే కొట్టుకుంటున్నారు అని చెప్పేసి అంటున్నారు. నారా లోకేష్ కావాలని కొంతమంది, పవన్ కళ్యాణ్ కావాలని కొంతమంది, ఎవరుంటే బాగుంటుంది మీరు అనుకుంటున్నారు? అది డిప్యూటీ సీఎం గురించి అంత పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. సీఎం గురించి అంటేనేమో టగ్ ఆఫర్ ఫైట్ ఉంటుంది, అది వేరే ఇష్యూ అవుతుంది. నువ్వు డిప్యూటీ సీఎం ఇచ్చినా ఇవ్వకపోయినా పెద్ద ఇష్యూ కాదు. ఆలోచించిన అవసరం లేదు, కాకపోతే టీడీపీలో ఉన్న ముఖ్యమైన వ్యక్తులే దాని గురించి ప్రస్తావన తెచ్చారు కాబట్టి సార్ ఏదో ఒక న్యూస్ ఉండాలి కదా, పబ్లిక్ న్యూస్ ఉండాలి, పబ్లిక్ కంటెంట్. ఇప్పుడు మీరు అన్నట్టు 100% పథకాలు ఫుల్ఫిల్ చేయట్లేదు అంటున్నారు. ఆ టాపిక్ డైవర్ట్ అవ్వాలంటే ఇలాంటి టాపిక్స్ కొన్ని చేస్తూ ఉంటారు. కామన్, జెన్యూన్. టీడీపీ కావాలనే ఇలాంటివి తీసుకొని వస్తారు. అవన్నీ కామన్. ఇప్పుడు ఏపీ పాలిటిక్స్ లో పథకాల గురించి, సూపర్ 6 గురించి కొంచెం రచ్చ జరుగుతుంది. ఇప్పుడు ఉన్న ప్రభుత్వం మీ అభిప్రాయం? ఇప్పట్లో కాదన్నా, ఏ రాజకీయుడు వచ్చినా ఎవడొచ్చినా సరే మన ప్రజలే ఎర్రోలం కావాల్సింది. కానీ వాళ్ళు చెప్పేది ఎట్లా అంటే, ఇంతకు ముందు ఇప్పుడు ఏమంటారు, ఇంత అప్పు చేసిండు జగన్, ఇప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చిండు. మరి చంద్రబాబు నాయుడు గెలిచినప్పుడు జగన్ అప్పులు చేసిందని చెప్పేసి ఆయన డ్రాప్ కావచ్చు కదా చంద్రబాబు నాయుడు. అట్లా కాడు. ఇప్పుడు ఏదో ఒక టాపిక్ తీసుకొద్దామని చెప్పేసి ఎట్లన్నా టీడీపీని హైప్ చేద్దామని చెప్పేసి పవన్ కళ్యాణ్ ని వాడుకున్నారు. ఎంత వాడుకోవాలో అంత వాడుకున్నారు. ఆ డిప్యూటీ సీఎం ని చేయొచ్చు, మనం అది చేయొచ్చు, ఇది చేయొచ్చు అని చెప్పేసి అంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎర్రోల్లాగా వీళ్ళకి ఓటులు వేస్తారు, అంతా గెలిపించేస్తారు అని చెప్పేసి ఆయనని మంచిగా వాడుకోర్రు. ఇప్పుడు అయిపోయింది, ఒక 1 year దాకా, ఒక 6 months 7 months దాకా వచ్చేస్తుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ తో మనకేం పని లేదని చెప్పేసి పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం ని తీసేద్దాము, నారా లోకేష్ ని పెడదామా అని చెప్పేసి అనుకుంటారు. కానీ ఒకవేళ ఇన్ కేస్ అదే అయితే మాత్రం మా తెలంగాణలో కూడా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఉన్నారు. మేము ఆంధ్రాకి వెళ్ళి ఆంధ్ర మొత్తం తగలబెట్టడానికన్నా మేము సిద్ధం. కళ్ళు కాదు, ఏం కాదు, కళ్ళు చూపెట్టారు, ఏది చూపెట్టారనా. ఇప్పుడు ఒకవేళ పవన్ కళ్యాణ్ కూడా తీసేస్తే మళ్ళీ జగన్ మళ్ళీ రాజకీయ నాయకుడు చేయాలి, సీఎం చేయాలి, అంతే. అంతకు మించి ఏం లేదు అక్కడ. పువ్వులో పులిహోర మాటలు ఎవడైనా మస్తు మాట్లాడతాడు. కానీ పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం నుంచి తీసేస్తే నారా లోకేష్ ని పెడితే అది మొత్తం కథనే మొత్తం వేరే ఉంటది. ఎందుకంటే నారా లోకేష్ ని సీఎం చేసేస్తే అది ఎవరు చేయడనా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు తర్వాత కంపల్సరీ కావాల్సింది మన పవన్ కళ్యాణే. ఏ అర్హత ఉందంటే ఇప్పుడు వచ్చి చరిత్ర సృష్టిస్తాడు మా పవన్ కళ్యాణ్. అంత సినిమా ఎందుకు లేదు? ఇప్పుడు రేవంత్ రెడ్డి నువ్వు సీఎం అవుతాడని చెప్పేసి అనుకున్నావు తెలంగాణలో. రెడ్డి అయినా సరే క్యాస్ట్ ఎందుకన్నా, క్యాస్ట్ ఎందుకు? ప్రజలకు మంచి చేసే గుద్దల్లం ఉండాలి సీఎం కైనా ఎవరికైనా సరే. ఇప్పుడు రెడ్డిలే కావాలి, ఒడ్డరాజులే కావాలి అని ఏమన్నా ఉందా? గుద్దల సత్ ఏమనుకుందో 10 వచ్చింటే వాడు మంచిగా చేస్తే ఈసారి కాదు ఇంకో 10 ఏళ్ళనే వెళ్తాడు వాడు. ఇక్కడ మా తెలంగాణలో కేసీఆర్ వేయలే, మా తెలంగాణలో కేసీఆర్ చేసినంత ఎవడు చేయలేదు. రేవంత్ రెడ్డి కాదు, నెక్స్ట్ ఇంకోటి ఎవడు వచ్చినా సరే చేయలేడు, అంత చేయలేడు. ఎందుకు? ఫర్ ఎగ్జాంపుల్ మా ఊర్లోనే ఒకప్పుడు ల్యాండ్ ధర 1,00,000-2 లక్షలు ఉంటుండే. ఇప్పుడు మాకు మొత్తం ఇప్పుడు ఆయన వచ్చిన తర్వాత నుంచి మాకు మొత్తం ల్యాండ్ వాల్యూ 1 crores వెళ్ళిపోయింది. రేవంత్ రెడ్డి వచ్చి తగ్గిపోవడం ఏందన్నా? నువ్వు ఒక పాల ప్యాకెట్ ధర 10 రూపాయలు చేస్తావు, దాని డిమాండ్ అట్లుంది. మళ్ళీ వచ్చి నువ్వు 5 రూపాయలు అవుతుంది అన్న, 5 రూపాయలు అవుతుందా? దాని ప్రైస్ అనేది ఇంకెక్కువనే అవుతుంది. ఇక్కడ ల్యాండ్ విషయం కూడా అంతే. రేవంత్ రెడ్డి వచ్చి 5 రూపాయలు తక్కువ చేస్తాడు, కేసీఆర్ వచ్చి మనకు మంచి చేస్తాడు, మనం మంచిగా చూడాలి, అంతే.